పచ్చిగా చెప్పాడు. కనుక తర్వాత హిందువులే ఈ దేశంలో మత కలవలకి కారకులు అని చెప్పాడు. మా నాన్న సిగరెట్ దీంతో అడించుకుంటా అన్నాడు. ఇవాళ సనాతనం 3 పెళ్లిళ్ళు చేసుకోరు. సనాతనం వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకోరు. సో అతను ఎందుకు సనాతనం అంటున్నాడు? అక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ సంకలో దూరాలి, వాళ్ళకి దగ్గర అవ్వాలి. తద్వారా పవన్ కళ్యాణ్ అయితే మీకు ఏమైనా బాధ ఉంటుందా? జగన్ గారు కానీ మీకు కానీ? నాకు బాధ కాదు. నేను చెప్తుంది ఏంటి, నాకు బాధ కష్టం ఆనందం కాదు. మీరు ఎప్పుడు రాజకీయ విశ్లేషకులుగా ఉంటారు, రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నేను రాజకీయ విశ్లేషకుడే చెప్తున్నా. వీళ్ళ ఎజెండా ఇప్పుడు చంద్రబాబు ఎజెండా తన కొడుకు, తన ఎజెండా 2029 సీఎం అవ్వాలి. ఇంకొకటి చెప్పాలి, మూడోది బీజేపీ ఎజెండా ఏంటి? చివరిగా చెప్పండి. బీజేపీ ఎజెండా ఆల్వేస్ రీజనల్ పార్టీని తొక్కేసి నేషనల్ పార్టీలకు, కాంగ్రెస్ అదే, బీజేపీ అదే, అదే ఎజెండా వాళ్ళది. ఫైనల్ గా చెప్పండి సార్. రీజనల్ ఎజెండా వాళ్ళకి, రీజనల్ పార్టీ ఉండదు. కనుక బీజేపీ ఏంటి, వాళ్ళకి సీఎం క్యాండిడేట్ లేరు ఆంధ్రాలో సీఎం క్యాండిడేట్. సో సీఎం క్యాండిడేట్ లేకుండా పార్టీ రాష్ట్రాన్ని పట్టుకోవాలంటే ఒక చారిస్మాటిక్ లీడర్ కావాలి. అందుకని పవన్ కళ్యాణ్ నొక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ నొక్కి నువ్వు బీజేపీలో విలీనం అయిపో, నువ్వే సీఎం. చిట్టిబాబు గారు అంటున్నారు జనసేన పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తారు, అది పక్కా అంటున్నారు. అంతేనా? ఖచ్చితంగా. ఇక చేస్తేనే 2029లో సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ రూట్ అది, పవన్ కళ్యాణ్ గేమ్ ప్లాన్ అది. అలా కాకుండా కూడా అయ్యే అవకాశం ఉండొచ్చు. అప్పుడు అయ్యే అవకాశం, రైట్. మీరు చంద్రబాబు చేస్తారు చెప్పండి, మీరు చెప్పండి. చంద్రబాబు లొకేషన్ కాదని పవన్ కళ్యాణ్ చేస్తారా సీఎం? బీజేపీ వాళ్ళ క్యాండిడేట్ కాకుండా వేరే వాళ్ళకి సీఎం క్యాండిడేట్ ఇస్తారా? ఎవరు? రైట్. ఇంకొకటి ఫైనల్ గా, ఇందాక మనం తెలంగాణలో ఎలా చెప్పాము, వన్ వర్డ్ లో చెప్పాలి వీళ్ళు ఏంటనేది. వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి గారి కడుపున చెరబుట్టిన కూతురు. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకంటే ఏనాడు రాజశేఖర రెడ్డి గారు తన జీవిత కాలంలో ఎందుకు అన్న 16 నెలలు జైల్లో ఉండి తన పార్టీ సర్వనాశనం అయిపోయే టైంలో కాపాడినందుకు ఎందుకు అన్నారు? నేను చెప్పిందని సమాధానం చెప్పలేక ఎందుకు అన్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఏనాడు కుటుంబాన్ని బజార్న పెట్టలా. ఎన్ని సమస్యలు వచ్చినా ఇదే షర్మిల సడన్ గా తీసుకొచ్చి పెళ్లి చేసుకుని వచ్చేసి నిలబడితే కూడా ఇంట్లో ఆయన గుంబనంగా సమర్థించుకుని పెళ్లి చేసి, అంతేగాని బజార్న పెట్టలా కుటుంబాన్ని. నీ కుటుంబంలో నీకు అన్నకి గొడవ ఉంటే నువ్వు ఆంధ్రజ్యోతికి ఎందుకు ఇస్తావు మెసేజ్లు, న్యూస్లు? రాజకీయాలు అందరూ కొట్టుకున్నారు కదండి. మీరు చెప్పిన ఎన్టీఆర్, మీరు ఎంతగానో అనుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీలో కూడా ఎన్ని లోకల్ అదే ఎన్టీఆర్ చేయలా, చంద్రబాబు చేశాడు. చంద్రబాబు కల్చర్ అది. చంద్రబాబు కూడా. ఇప్పుడు షర్మిల అంటే వన్ వర్డ్ ఏం చెప్తారు? షర్మిల అంటే అన్ఫిట్ టు బి పొలిటికల్ పీపుల్స్ లీడర్ గా అమ్మాయి పనికిరాదు అంటారు. రైట్. వైఎస్ జగన్ హార్డ్ వర్కర్, ఫైటర్. చంద్రబాబు మోస్ట్ క్రిమినల్ మైండ్, అండ్ అతనికి హౌ టు ట్రాప్ పీపుల్ నోస్ వెల్. పవన్ కళ్యాణ్ అన్నెసరీ పాలిటిక్స్ ఇప్పటికీ కూడా. ఇప్పుడు ఫ్యూచర్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ప్రజా జీవితంలో అనవసరం. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఉండిపోవటానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీరు అనుకోరా? నేను అనుకోను, కూటమి అనుకుంటాను. కూటమి దానివల్లనే, అంటే కూటమి కట్టడంలో మెయిన్ ప్రధాన పాత్ర పవన్ కళ్యాణే కదా. అంటే మీరు అన్నారు కదా, నేను అంటాం కాదు, ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేసి వీళ్ళిద్దరిని కలిపి ముందుకెళ్ళింది అయితే పవన్ కళ్యాణ్. మరి ఎలా రాజకీయ నాయకుడు కాదని మీరు అంటారు? రోజు ఢిల్లీలో చంద్రబాబు స్థాయికి వెళ్ళిపోయి ఢిల్లీలో అమిత్ షా ఆయన ఎక్కడంటే 70 రోజులు జైల్లో ఉన్నాడు కదా ఆయన. అప్పుడు ఈ కూటమి కలవటానికి, కూటమి ఏర్పడటానికి చంద్రబాబు ఢిల్లీలో కాపలా కాసి 3 రోజులు కుక్క కాపలా కాస్తే కూటమి అంటున్నారు. కూటమిలో ఒక పార్టీగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఉన్నప్పుడు పొలిటీషియన్ కాదని మీరు ఎలా చెప్తారు? పురంధేశ్వరి కూడా ఉంది, పురంధేశ్వరి కూడా ఉన్నారు. పొలిటీషియన్ కాదు అంటే పొలిటీషియన్ ఈజ్ డిఫరెంట్, ప్రజా నాయకుడు ఈజ్ డిఫరెంట్. ఈజ్ అన్ఫిట్ టు బి ఏ పీపుల్స్ లీడర్. అతనికి ఏ స్టడీనెస్ లేదు, ఒక రీతి లేదు, ఒక నీతి లేదు, ఒక నిబద్ధత లేదు, నీతి నిజాయితీ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే. ఇది చిట్టిబాబు గారు నిలకడ లేదు. నేను అందుకని ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే ఛాలెంజ్ 12 సంవత్సరాలుగా అతను ఒకే మాట కట్టుబడి, ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు నేను నా చెప్పుతో కొట్టుకుంటా. ఒక్కటి పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్లలో నేను ప్రశ్నిస్తానన్న మాట కాడ నుంచి ఈ రోజు దాకా ఒక్క మాట అన్న మాటకి ఇప్పటిదాకా కట్టుబడి ఉన్నాడు అని ఒక్కటి చెప్పండి. రైట్. ఇంకా నిలకడలేని మనిషి ప్రజా మనిషి ఎట్లా అవుతుంది? ఆయన ఒక్క మాట కూడా కట్టుబడి లేకపోతే
ఆయనకి 21% సీట్లు 100% స్ట్రైక్ రేట్ తో ఇవ్వరు కానీ అది మీ పర్సనల్ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం. ఏమంటారో ప్రజలైతే కింద కామెంట్ బాక్స్ రూపంలో పెడతారు. అయితే చివరి క్వశ్చన్, చివరి క్వశ్చన్, ఎప్పుడు కండువా కప్పుకుంటున్నారు, ఎప్పుడు వైసీపీలో జాయిన్ అవుతున్నారు? నేను రాజకీయ విశ్లేషకుడిని. అంటే ముసుగు తీరా మీరు? ఇంకా ముసుగు కాదు, ఆ ముసుగులో ఉంటేనే బాగుంటుందా మీకు? బీజేపీలో 87 నుంచి మీరు బీజేపీని మంచి మాట్లాడుతున్నారు. 87 నుంచి బీజేపీలో ఉన్నవాడిని. ఇప్పుడు ఏళ్ళలో ఉన్నారు మీరు? బీజేపీ జెండా మోసిన వాడిని. వినండి, బీజేపీలో ఉన్నవాడిని. ఎప్పుడైతే ఒక సిద్ధాంతం కోసం బీజేపీ ఎప్పుడైతే కూటమిలో చేరాలనుకుందో నేను వ్యతిరేకించాను. ఈ కూటమిలో మనం చేరటం వల్ల మనం కమ్యూనిస్టులాగా తయారవుతాం. 2 సీట్ల కోసం ఎవరితో పడితే వినండి, 2 సీట్ల కోసం ఎవరు పడితే వాడితో కమ్యూనిస్ట్ ఎలా కనుక దెబ్బతిన్నారో అలా అయిపోతాం. మన వ్యక్తిత్వం కోల్పోతుంది. మన పార్టీ వ్యక్తిత్వం కోల్పోతే మళ్ళీ 20 ఏళ్లు పడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో మనం నిలదొక్కుంటానికి అని చెప్పాను. దానికి ఒప్పుకోలేదు వాళ్ళు. మీకు ఈ పార్టీ నిర్ణయం అన్నారు. సరే, ఇప్పుడు ఏ పార్టీలో లేరు, ఖాళీగా ఉన్నారు. వైసీపీ నుంచి మీకు ఆఫర్ రాలేదా? ఆఫర్లు వస్తాయి. దానికంటే ఆఫర్ వస్తే ఎక్కబడతామే ఏంటి? ఆఫర్లు వస్తాయి. దాని గురించి నేనేమి వైసీపీలో ఎప్పటికీ జాయిన్ అవరా? బీజేపీలోనే నేను ఆఫర్ల కోసం సీట్ కోసం ఎగబడలేదు. అంటే బీజేపీలోనే, అంటే బీజేపీ కంటే తక్కువ వైసీపీ నమ్ముతున్నారు? అది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ? బీజేపీలో అంటే ఎన్ని సంవత్సరాలు బీజేపీలో ఉండి 87 నుంచి బీజేపీలో ఉండి పోరాడిన వాడిని. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చిట్టిబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి పార్టీ కండువా కప్పి, అప్పుడు మీకు అఫీషియల్ గా కప్పలేదండి, అయినా